అసలు నిజంగా ఇక్కడ ఏం జరిగింది? మెగుమి రెజ్జిని ఓవర్ పవర్ చేసి ఎలా డిఫీట్ చేశాడో ఇప్పుడు మాట్లాడదాం. ఇక్కడ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మెగుమి డొమైన్ ఎక్స్పాన్షన్. మెగుమి ఇది ఇన్‌కంప్లీట్ డొమైన్. మెగుమి తన సొంత డొమైన్‌ని మేనిఫెస్ట్ చేసి క్లోజ్ చేయలేకపోతాడు. సో దానికి రిఫరెన్స్‌గా ఈ జిమ్నాజియంని వాడుకుంటాడు. అన్‌లైక్ సుకున డొమైన్ ఎలా వర్క్ అవుతుంది అంటే రియాలిటీలోనే దాన్ని మేనిఫెస్ట్ చేస్తాడు. సో అదొక డివైన్ లెవెల్ ఫీటే. సో మెగుమి అలా జిమ్నాజియంని వాడుకొని తన డొమైన్ ఎక్స్పాన్షన్ చేస్తాడు విచ్ ఈస్ ఇన్‌కంప్లీట్ డొమైన్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇన్‌కంప్లీట్ డొమైన్ కాబట్టి ఇందులో షూర్ హిట్ ఎఫెక్ట్ అయితే ఉండదు. సో అయినా కూడా డొమైన్ ఎక్స్పాన్షన్ ఎందుకు చేస్తాడంటే 2 రీజన్స్. సో దీనివల్ల మెగుమికి కొంచెం అప్పర్ హ్యాండ్ వస్తుంది. ఎందుకంటే ఎనిమి తన డొమైన్ ఎక్స్పాన్షన్ చేశాడేమో అనుకుని కొంచెం టెన్షన్ అవుతాడు. తన మొరల్ కొంచెం డౌన్ అవుతుంది కాబట్టి. అండ్ ఆల్సో 120% ఆఫ్ హిస్ పొటెన్షియల్‌ని వాడుకోగలుగుతాడు. ఈ విషయం మెగుమికి తెలుసో లేదో కానీ ఆప్టిమల్‌గా అయితే తన డొమైన్‌లో ఉంటారు కాబట్టి ఎఫెక్టివ్‌గా ఫైట్ చేయగలుగుతాడు మెగుమి. సో అదే జరుగుతుంది. రెజీ మెగుమి డొమైన్ యూజ్ చేసేంత స్ట్రాంగ్ సార్సరర్ అని ఆలోచిస్తాడు. సో అలా ఫైట్ స్టార్ట్ అవుతుంది. రెజీ తన సింపుల్ టైప్ ఆఫ్ డొమైన్ ఎక్స్పాండ్ చేస్తాడు. అయినా కూడా మెగుమి దగ్గర నుండి హిట్ తీసుకుంటాడు. సో అలా ఫైట్ కంటిన్యూ అవుతుంది. రెజీ ఈ షాడోలో ఏదైనా సింక్ అవుతుందని గమనిస్తాడు. సో అలా 3 కార్స్ ని డ్రాప్ చేస్తాడు. ఎందుకంటే మెగుమి ఆ షాడోస్ లో ఉన్న వెయిట్ ని కూడా మొయ్యాలని తను రియలైజ్ అవుతాడు. సో ఆ 3 కార్స్ వెయిట్ తో మెగుమిని క్రష్ చేద్దాం అనుకుంటాడు. సో అదే టైంలో మెగుమి కూడా మ్యాక్స్ ఎలిఫెంట్ ని డ్రాప్ చేస్తాడు రెజీ మీద. సో ఎవరైతే ఫస్ట్ ఓడిపోతారో వాళ్ళు చనిపోతారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ రెజీనే సింక్ అయిపోతాడు. సో అలా సింక్ అయ్యేటప్పుడు రెజీ తన ముందే వాడిన కార్డ్ ఆర్ ఆ పేపర్ వల్ల తను మళ్ళీ ఎలాగోలా పైకి వచ్చేస్తాడు. అండ్ అలా పైకి వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న లాస్ట్ ట్రంప్ కార్డ్ ఆ హౌస్ ని ఇక్కడ డ్రాప్ చేసి ఆ ఫోర్స్ తోని మెగుమిని చంపేద్దాం అనుకుంటాడు. ఇక్కడే మ్యాజిక్ జరుగుతుంది. మెగుమిస్ ఇంటెలిజెన్స్ కమ్స్ ఇన్ టు ప్లే. సో ఇది గమనించిన మెగుమి ఫస్ట్ తన షాడోలోకి ఎస్కేప్ అయిపోయి ఆ తర్వాత డొమైన్ ఎక్స్పాన్షన్ ని క్యాన్సిల్ చేస్తాడు. సో ఇప్పుడు రెజీ సమ్మన్ చేసిన ఆ హౌస్ ఇప్పుడు రియాలిటీలో ఆ జిమ్నాజియం పూల్ లోనే పడుతుంది. సో ఆ ఫోర్స్ వల్ల వాడు పూల్ లోకి హిట్ అయి కిందికి వెళ్తాడు. సో అలా రెజీ నిజంగానే పూల్ లో పడిపోతాడు. సో ఆ టైంలోనే మెగుమి తన షాడో నుండి బయటికి వచ్చి తనని స్ట్రాంగిల్ చేసి చంపేద్దాం అనుకుంటాడు. కానీ తన షాడోస్ లో ఉన్న ట్రక్ వల్ల ఆ వెయిట్ వల్ల మెగుమి కూడా గివప్ ఇచ్చేసి ఇద్దరు మళ్ళీ బయటకు వచ్చేస్తారు. సో అలా బయటకు వచ్చిన తర్వాత హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో దిగుతారు. సో ఇక్కడ మన మెగుమి ఇంటెలిజెన్స్ ని మళ్ళీ మెచ్చుకోవాలి ఆర్ ఎల్స్ తన కన్నింగ్నెస్ అయినా మెచ్చుకోవాలి. ఎందుకంటే డివైన్ డాగ్ చనిపోయిందని రెజీని నమ్మిస్తాడు. కానీ బట్ ఇన్ రియాలిటీ డివైన్ డాగ్ అనేది చనిపోదు. సో రెజీ కూడా అప్పుడే అంటాడు మీ సాసరర్స్ అందరూ అబద్ధాలు ఆడతారు అని. సో ఆ డివైన్ డాగ్ వల్ల రెజీని మెగుమి చంపేస్తాడు. సో అలా రెజీ చనిపోతాడు. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ పార్ట్. ఎందుకంటే ముందు మెగుమి తన షాడోలోకి ఎస్కేప్ అయిపోయి డొమైన్ ని క్యాన్సిల్ చేసి ఆ ఇంటిని పడేటప్పుడు మళ్ళీ జిమ్నాజియంలో ఉన్న పూల్లోకి హిట్ అయ్యి ఆ తర్వాత తన షాడో నుండి బయటకు వచ్చి స్ట్రాంగిల్ చేసి చంపేద్దామనే ఐడియా వేసి అది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రెజీతో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో దిగి ఓడించి చంపేస్తాడు. ఇది రియల్లీ మెగుమికి ఒక మంచి ఇంటెలిజెన్స్ ఫీడ్ అని చెప్పొచ్చు ఈ ఫైట్.